నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానస్ వరల్డ్. ఇదేంటంటే, ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ గురించి 'బిగ్ బాస్‌లో' వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ ఫైనలిస్ట్ ఆల్రెడీ కళ్యాణ్ అయ్యాడు. సో, నెక్స్ట్ సెకండ్ ఫైనలిస్ట్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేస్తున్నారనమాట. సెకండ్ ఫైనలిస్ట్ ఎవరవుతారా అని నాకు కూడా చాలా అంటే చాలా ఆతృతగా ఉంది. సో, ఈ సెకండ్ ఫైనలిస్ట్ రేస్‌లో అంతమంది 6 మెంబర్స్ ఉన్నారు గదా! ఆ 6 మెంబర్స్‌కి గూడా ఫుల్ కాన్‌ఫ్లిక్ట్స్ వస్తున్నాయన్నమాట. లైక్ ఒక మంచి బాండ్స్ గూడా బ్రేక్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఈ గేమ్ వల్ల, ఈ సెకండ్ ఫైనలిస్ట్ వల్ల. అంతే కదండీ! ఫస్ట్ నుండి ఎంత బాండ్స్ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, అక్కడి నుంచి లాస్ట్‌కి వస్తున్న కొద్దీ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటది. ప్రతీదీ అవుతూనే ఉంటది. ప్రతీదీ బ్రేక్ అవుతూనే ఉంటది. ఇన్‌కేస్ కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి. అట్లా గేమ్ పీక్స్‌కెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద కాన్సంట్రేషన్ పెడతారనమాట. పక్కన ఫ్రెండ్స్ అది ఇది అని అయితే పట్టించుకోరు. సో, గేమ్ చాలా టఫ్‌గా సాగుతుందనమాట. ప్రతి ఒక్కళ్ళు నీదా నాదా యుద్ధం అన్నట్లు గేమ్ ఆడుతున్నారు. అంత బాగా ఆడుతున్నారు. సో, బిగ్ బాస్‌లో అసలు ఏనాడు లేని విధంగా ఆడియన్స్ బయట 5th సీజన్ నుండి బయట నాగార్జున గారు హోస్ట్‌గా వచ్చినప్పుడు సాటర్‌డే, సండే వీకెండ్స్ మాత్రం వాళ్ళు బయట నుండి మాట్లాడేవాళ్ళు నాగార్జునతో పాటు అక్కడ కూర్చొని హాల్‌లో. బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ బిగ్ బాస్ తెలుగు ఏంటంటే వీళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా ఇక్కడ కంటెస్టెంట్స్‌కి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి. సో, ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్ వాళ్ళు ఆడియన్స్ అనేవాళ్ళు అంటే మనలో ఒకళ్ళు మనం వెళ్ళొచ్చు అనమాట హౌస్లోకి. వెళ్ళి మనకి ఎవరికైతే అక్కడ ఇద్దరు కంటెస్టెంట్స్కి చాయిస్ వస్తుంది కదా, సో ఆ ఇద్దరిలో ఒకరిని మాత్రం మన ఆడియన్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వచ్చు. ఇది చాలా కొత్తగా అనిపించింది ప్రజెంట్. అంటే చాలా చాలా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి కదా ఫస్ట్ నుంచి. ఒక నామినేషన్స్లో కానీ, ఎలిమినేషన్స్లో కానీ, వైల్డ్ కార్డ్స్లో కానీ, బాండ్ బ్రేక్స్లో కానీ, రిలేషన్షిప్ బాండింగ్లో కానీ, వీటన్నిటిలో మనం ఊహించనివి ఎన్నెన్నో జరుగుతున్నాయి ఈ సీజన్లో. సో, ఈ సీజన్లో ఈ ఆడియన్స్ కూడా లోపలికి వచ్చి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారనమాట ఆడియన్స్ వచ్చి. సో, ఇందులో అయితే ఫస్ట్ టాప్ 1, టాప్ 2ను ఎవరెవరు ఉన్నారు? ఇమ్మాన్యుయల్ అండ్ డిమన్ పవన్ టాప్ 1, టాప్ 2లో ఉన్నారు. సో, వాళ్ళిద్దరిని ఓట్ అప్పీల్ కోసం పంపించారనమాట. మ్యాక్స్ ఇమ్మాన్యుయల్కి ఓటు ఎక్కువ పడింది కాబట్టి ఇమ్మాన్యుయల్కి ఛాన్స్ వచ్చింది. డిమాండ్ పవన్కి రాలేదు. కానీ ఇమ్మాన్యుయల్ని 2 క్వశ్చన్స్ అడిగారు. నాకైతే అసలు భలే అనిపించింది అనమాట. ఇమ్మాన్యుయల్ ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో పడేసినట్లు అనిపించింది. అంటే సంజన గారి గురించి అడిగారనమాట. సంజన గారు మీ బాండ్ సంజన గారి బాండ్ ఉంది కదా, మదర్ అండ్ సన్ రిలేషన్, ఇది ఇక్కడే ఇలా ఉంటుందా, నెక్స్ట్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ బాండ్ ఇలానే ఉంటుందా అని అయితే క్వశ్చన్ చేశారు. సో, ఫర్ ది ఫస్ట్ టైం ఆడియన్స్ వచ్చి ఇలా ఓట్ వేయడం జరిగిందనమాట. ఈ 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, కప్పు అమ్మాయికి ఇస్తారా? ఫస్ట్ మీరు కప్పు గెలిస్తే అమ్మాయికి ఇస్తారా, అమ్మకి ఇస్తారా అని. ఇమాన్యుయల్ గేమ్ నచ్చిందని చాలామంది చెప్పారు. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారని కూడా చెప్పారు. కానీ ఈ 2 క్వశ్చన్స్ నాకు హైలైట్ అనిపించాయి అనమాట. అంటే కప్పు గెలిస్తే మీరు అమ్మాయికి ఇస్తారా, లేక మీరు ప్రేమించిన అమ్మాయికి ఇస్తారా, లేకపోతే మీ చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మకి ఇస్తారా అనే క్వశ్చన్ నచ్చిందనమాట. అంటే ఇమాన్యుయల్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అడిగారు. నెక్స్ట్ సంజన గారితో బాండింగ్ గురించి అడిగారు. ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరూ మంచిగా నిజంగా ఒక మదర్ అండ్ సన్ రిలేషన్ లాగా ఉండే. సో, దాని గురించి కూడా అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈ బాండ్ ఇక్కడే ఇలా క్లోజ్ అయిపోతుందా, నెక్స్ట్ బయటికి వెళ్ళాక కూడా ఇది రిలేషన్ కంటిన్యూ చేస్తారా అనే దాని మీద క్వశ్చన్స్ అడిగారనమాట ఇమాన్యుయల్ని. అయితే ఆడియన్స్ అందరూ గార్డెన్ ఏరియాలో ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్ ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళని క్వశ్చన్స్ అడిగారని చెప్పారు కదా. ఫస్ట్ అసలు ఇమ్మాన్యుయల్ ఫేస్ బయట నుంచి కొత్త వాళ్ళు రాగానే, కొత్త ఫేస్లను చూడగానే చాలా అంటే చాలా ఎలిగిపోయింది అనమాట. అయితే అంతలో ఒక ఆడియన్స్కి, సో వీళ్ళిద్దరికి ఒక ఛాన్స్ ఆడియన్స్ ఇస్తారు కదా, ఇచ్చే ముందే ఒక క్వశ్చన్ అడగాలి అని బిగ్ బాస్ క్వశ్చన్ అడిగారనమాట. లైక్ ఎలా అంటే, ఏది ఊరికే రాదు, ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇద్దరు ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్, బోట్ మునిగిపోతుంటే ఒక నదిలో ఒక సముద్రంలో, వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేస్తారు అంటే చాలామంది ఇమ్మాన్యుయల్ పేరు చెప్పారనమాట. సో ఇమ్మాన్యుయల్కి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. ఇంకా సంజన గారి గురించి చెప్పాను కదా. అయితే అమ్మ కొన్ని తప్పులు చేస్తే అమ్మని
ఇక్కడ అది తప్పు అని చెప్తాం కానీ అమ్మనైతే వదిలేయం కదా. ఓకే, తను తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తా, కరెక్ట్ అన్నప్పుడు కరెక్టే చెప్తా. బట్ ఆ రిలేషన్ అయితే వదిలేయను. రేపు బయట కూడా ఇలానే కొనసాగుతుంది అని ఇమాన్యుయల్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. అంటే సంజన గారితో ఒక మదర్ రిలేషన్షిప్ బయట కూడా కొనసాగిస్తారు ఖచ్చితంగా. ఇందులో అయితే చాలా అంటే చాలా క్లారిటీ ఉంది. అందరికీ కూడా ఈ క్లారిటీ అనేది చెప్పారనమాట. అంటే ఎన్ని తప్పులు చేసినా జస్ట్ తప్పుని తప్పుగా చూస్తాం, తప్పు అని చెప్తాము, దాన్ని సర్దిద్దే ప్రయత్నం చేస్తాం కానీ రిలేషన్ అయితే వదులుకోలేము కదా అని ఇమాన్యుయల్ గారు చాలా అంటే చాలా కరెక్ట్గా చెప్పారు. అందులో నాకు ఇమాన్యుయల్ ఒక మెట్టు ఎక్కేసినట్లే అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. అంటే అమ్మాయికా లేకపోతే అమ్మకా కప్పు, ఇన్ కేస్ నువ్వు కప్పు గెలిస్తే ప్రేమించిన అమ్మాయికి ఇస్తావా లేకపోతే అమ్మకి ఇస్తావా అనే దాని గురించి అయితే డిస్కషన్ వచ్చింది. ఇమాన్యుయల్ ఖచ్చితంగా అమ్మకే ఇస్తానని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎన్ని హైస్ ఉన్నా ఎన్ని లోస్ ఉన్నా పెన్షన్ వాళ్ళ అమ్మే కదా. సో ఫస్ట్ అయితే అమ్మకే కప్పిస్తానని చెప్పాడు. ఇలా చెప్పగానే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. మ్యాథ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇది చాలా అంటే చాలా కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇమాన్యుయల్. చాలా చిన్నప్పటి నుంచి తను పెంచిన విధానం మొత్తం ఇమాన్యుయల్కి ఒక్కసారిగా చాలా అంటే చాలా గుర్తొచ్చిందనమాట. అయితే నెక్స్ట్ అమ్మ చేతికి ఇచ్చిన తర్వాత అమ్మాయి చేతికి ఇస్తాను, నువ్వు నీకోసమే గెలిచానని అని చెప్పారు. ఇదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చిన్నప్పటి నుంచి ఇమాన్యుయల్ హాస్టల్లోనే ఉన్నాడనమాట. కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళకి దూరంగా ఉన్నాడు. లైక్ వాళ్ళ సిచ్యువేషన్స్ చెప్పాడు కదా. అంటే కొంచెం మా అమ్మ అసలు నన్ను కనకూడదు అనుకుంది, తిండి తినలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఈ తిండి తినలేని పరిస్థితుల్లో కూడా ఇలా అయింది. సో దానికోసం అమ్మ నన్ను వద్దనుకుంది. ఈరోజు నేను ఇంత సాధించానంటే గర్వపడుతున్నానని మొన్న ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా. సో ఇమాన్యుయల్ ఇచ్చిన 2 ఆన్సర్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చాలా బాగా ఇచ్చాడనమాట ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి లేచి ఒక క్రేజీగా మాట్లాడిందనమాట. అంటే నీ జుట్టు అందుకే ఊడిపోతుందా అని. అంటే గేమ్స్ బాగా ఆడుతున్నారు, పైన జుట్టు మొత్తం పోయింది, మీరు బాగా ఆడుతున్నారు, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అని జోక్ వేశారనమాట. అందరూ చాలా నవ్వారు. అయితే ఇమాన్యుయల్ అన్నాడు, అంతకుముందే లేదండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ జుట్టు ఇప్పుడు దీవి కూడా ఊడిపోయింది, ఎక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఇది కూడా పోతుందేమో అని ఇమాన్యుయల్ గట్ట చాలా అంటే చాలా కామెడీ వేలో తీసుకున్నాడు. చాలా బాగా నచ్చింది ఈ విషయం. సో ఇమాన్యుయల్ని ఆడియన్ అదే అమ్మాయి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగిందనమాట. ఏంటంటే తనుష అంటే ఎందుకు మీకు అంత సాఫ్ట్ కార్నర్ అని క్వశ్చన్ అయితే అడిగారు. దానికి ఇమాన్యుయల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ హౌస్లోకి వచ్చిన కొత్తలో నాకు తనుష చాలా క్లోజ్ అయింది. సో తను ఏదైనా అంటే వెంటనే హట్ అయిపోతావు. ఇప్పుడు బయట అయినా అంతే కదా, ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా అంటే హట్ అవుతాం కదా, అలానే నేను కూడా హట్ అవునా అని ఇమాన్యుయల్ చెప్పాడు. సో తనుజ అంటే ఇమాన్యుయల్కి ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ అంటే, ఇంకా తనతో కొంచెం అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ తనుజ తనకి క్లోజ్ అయింది కాబట్టి కొంచెం తనుజ ఏమైనా అనగానే తను హట్ అయిపోతాడంట. ఇదైతే మనకి క్లారిటీ ఇచ్చేసాడు ఇమాన్యుయల్. అంతకుముందు కూడా చాలా విషయంలో మనం చూసామండి ఇమాన్యుయల్ గురించి. ఏంటంటే తనుష ఏదైనా మాట్లాడితే చాలా ఊరికనే హట్ అయిపోయేవాడు. తనుష అంటే ఫ్రెండ్ కాదనగానే హట్ అయిపోయాడు. ఒకనొక టైంలో నామినేషన్స్లో అసలు ఏడ్చేసిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు. సో వాళ్ళది కూడా మంచి బాండ్ ఉన్నట్లు ఉంది. ఇమాన్యుయల్ దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇమాన్యుయల్ కొంచెం ఒకరికి కనెక్ట్ అయిపోతే వాళ్ళు ఏదన్నా అంటే ఖచ్చితంగా చాలా ఫీల్ అవుతాడనమాట. చాలా హట్ అయిపోతాడని అర్థమవుతుంది. తనుజ విషయంలో అయితే చాలా సాఫ్ట్ కార్నర్ అని మ్యాక్స్ చూస్తూనే ఉన్నాం, మనందరికీ అనిపిస్తూనే ఉంది. నిజంగా తనుజ విషయంలో చాలా సాఫ్ట్గా ఉంటాడు అని. రీజన్ అది అంటే తను రీజన్ ఏంటో చెప్పేశాడు. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా అయితే చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చాడనమాట ఇమాన్యుయల్. కంటెస్టెంట్స్ అడిగిన దానికి క్వశ్చన్స్కి ఇమాన్యుయల్ చాలా బాగా న్యాయం చేశాడు. సమాధానం అయితే కరెక్ట్గా చెప్పాడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఆడియన్సే కాదు, బయట నుంచి చూసే ఆడియన్స్కి కూడా ఇమాన్యుయల్ చేసిన మాటలు చాలా అంటే చాలా నచ్చి ఉంటాయి మ్యాక్స్. అసలు ఇమాన్యుయల్ పర్సనాలిటీ ఏంటో అర్థమైంది. అంటే తను అలా చెప్పడం వల్ల అంటే అమ్మాయి విషయంలో కానీ, అంటే అమ్మాయికి ఇస్తావా అమ్మకి ఇస్తావా కప్పు ఈ విషయంలో కానీ, సంజన గారి బాండ్ విషయంలో కానీ, నెక్స్ట్ ఈ తనుజతో సాఫ్ట్గా ఎందుకుంటున్నారు, సాఫ్ట్ కార్నర్ ఏంటి అని ఈ అడిగిన విషయంలో కానీ తను కరెక్ట్గా మాట్లాడారనమాట ఇమాన్యుయల్. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. ఎలా రిసీవ్ చేసుకున్నారు క్వశ్చన్ అంత బాగా మాట్లాడారనమాట. తనుజతో బాండింగ్ కూడా ఇమాన్యుయల్కి చాలా బాగుంది. ఇంకా అంటే తన మైండ్లో ఎలాంటి బాండ్ అనిపించిందో తనుజతో
అది ఇంకా మనకి మంచిగా షేర్ చేసినట్లయింది. అంటే మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాడు తనుజని ఇమ్మాన్యుయల్ అనేది అర్థమైంది. అంటే అంతకుముందు తనుజ ఒక ఎలిగేషన్ లాగా చేసింది కదా! అంటే ఇమ్మాన్యుయల్ అసలు వీడు నా ఫ్రెండే కాదు. అసలు వీడు నాకు సపోర్ట్ చేయడు. నేనేదన్నా ఏమి అనకముందే ఏదో అన్నా అని ఊహించుకుంటాడని ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి కదా! ఇమ్మాన్యుయల్ మీద తనుజ నుండి. బట్ ఈరోజు ఇమ్మాన్యుయల్ ఆడియన్స్‌కి చెప్పిన ఆన్సర్స్‌తో మొత్తం సరిపోయిందనమాట. అన్నిటికి క్లారిటీ ఇచ్చేసాడు. ఆడియన్స్ చెప్పిన ఆన్సర్స్ అన్నిటికి క్లారిటీ ఇచ్చేసాడనమాట. అంత బాగా అయితే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాడు. మ్యాథ్స్ అందరికీ క్లారిటీ వచ్చేసింది. అసలు తనుజ ఇమ్మాన్యుయల్ ఏంటి, నెక్స్ట్ సంజన గారి బాండ్ అండ్ ఇమ్మాన్యుయల్ బాండ్ ఎలా ఉంటది, ఈ విషయంలో చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. మ్యాథ్స్ ఇవి బయట కూడా క్యారీ చేసేవి ఉన్నాయి. సంజన గారు ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా ప్లాన్ చేసుకున్నారంటే, సో ఆ ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. బయటకు వచ్చాక చాలా ప్లానింగ్స్ ఉన్నాయని కూడా చెప్పారు ఇమ్మాన్యుయల్. జరుగుంది. ఇప్పుడు సంజన గారి మధ్య కొంచెం ఇమ్మాన్యుయల్ మధ్య కొంచెం బాండ్ బ్రేక్ అయ్యే విధంగా ఉంది. కానీ ఇమ్మాన్యుయల్ గేమ్ గురించి పక్కా చెప్పాడు. కానీ ఖచ్చితంగా సంజన గారితో అయితే బాండ్ కొనసాగిస్తాడు. దాన్నైతే బ్రేక్ చేయడని నేను అనుకుంటున్నా. సంజన గారు కూడా 2 రోజులు కోపంగా ఉంటారేమో మేబీ గానీ, తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోతారు. హౌస్‌లో ఎలా ఉన్నారో బయట కూడా వాళ్ళ రిలేషన్ అలానే ఉంటది నాకు తెలిసి. అస్సలు ఈ 'బిగ్ బాస్‌లో' ఏం జరుగుతుంది? ఎప్పుడైనా విన్నర్, రన్నర్ ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఫైటింగ్స్ ఉంటాయి, నామినేషన్స్ ఉంటాయి. ప్రతి సీజన్‌లో నామినేషన్స్ ఉండయి. కానీ ఈ సీజన్ 9లో మాత్రం కళ్యాణ్‌కి, తనుజకి అసలు నామినేషన్స్ ఇద్దరికీ వేసుకోలే ఒకళ్ళకొకళ్ళు. మ్యాక్స్ చిన్న చిన్న క్లాషెస్ వచ్చినా సరే అవి వెంటనే సర్దుకుపోయాయి అనమాట. కళ్యాణ్ అయితే అసలు తనుజని ఒక్క మాట కూడా అనడు. వీళ్ళిద్దరిలో అసలు విన్నర్, రన్నర్ ఎవరైనా వాళ్ళకి హ్యాపీగా ఉన్నట్లు ఉంటది. కళ్యాణ్ అయితే ఇంకా తను విన్నర్ అయినా హ్యాపీయే, ఇంకా తనుజ విన్నర్ అయితే ఇంకా డబుల్ హ్యాపీ అనే రేంజ్‌లో అనిపిస్తుంది నాకైతే. అలా ఉంది కొంచెం వాళ్ళిద్దరి బాండ్. మేబీ ఫస్ట్ విన్నర్, రన్నర్ అలాంటి బాండ్ నేనైతే ఎక్కడా చూడలేదు. ఏ సీజన్‌లో చూడలేదు. ఐ మీన్ ఏ సీజన్‌లో ఇంత బాండ్ చూడలే. ఒకళ్ళకొకళ్ళు నామినేషన్స్ వేసుకోకుండా ఉండడం చూడలే. కానీ ఈ సీజన్‌లో మాత్రం వీళ్ళిద్దరు అసలు నామినేషన్సే వేసుకోవట్లేదు. సో ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్‌లో భాగంగా ఫస్ట్ 'సింగిజర' అనే గేమ్ ఉంది. అందులో ఈవిడ సంజన గారు తప్పుకున్నారు కదా! ఒకళ్ళని టాస్క్ నుంచి తప్పించాలి అంటే సంజన గారు తప్పుకున్నారు. నెక్స్ట్ టాస్క్ జరిగింది. పట్టుకో అనే టాస్క్. ఈ టాస్క్‌కి ఇమ్మాన్యుయల్ సంజన గారు అండ్ నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ సంచాలకులనమాట. అసలు ఈ పట్టుకో టాస్క్ ఏంటంటే సంచాలకులు ఏం చేస్తారు, వీళ్ళేమో ఒక జంబో పాయింట్స్ ధరిస్తారు. సంచాలక్ వేసే బాల్స్ ఆ జంబో పాయింట్స్‌లో పట్టాలనమాట. అసలు కళ్యాణ్ చూడాలి. కళ్యాణ్ ఒక సంచాలక్‌లాగా అక్కడ చేసినట్లేదు. తనుజకి సపోర్టర్ లాగా అనిపించింది. సంచాల అది బాల్స్ వేస్తున్నా సరే మిగతా వాళ్ళకి వేస్తున్నా తనుజకి ఎక్కువ వేశాడనమాట. తనుజ 10 బాల్స్ పడితే అందులో 7 బాల్స్ కళ్యాణ్ వేసినవే ఉన్నాయి. సంజన గారు అడిగారనమాట. అంటే కళ్యాణ్ నువ్వు అన్ని బాల్స్ తనుజకేస్తున్నావు, తనుజకి సపోర్ట్ చేసినట్టు ఉందంటే, తనుజ మళ్ళీ వెంటనే మాట మార్చేసింది. అంటే నేను ఒక్క బాలే వేయమన్నాను కళ్యాణ్‌ని, కళ్యాణ్ అన్ని బాల్లేసేసావు నువ్వు అని మాట మార్చేసింది. నెక్స్ట్ సుమన్ గారికి బాలేస్తుంటే సుమన్ గారిని పక్కకు నెట్టేసి మరీ భరణి గారు ఆ బాల్స్ పట్టుకుంటున్నారనమాట. అయితే తర్వా ఇంకా తర్వాత గేమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అరే! ఏదో అంటే నువ్వు నా పక్కన నించోకు, ఇలా చిన్న చిన్న వాటికి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. మనిద్దరం ఇట్లా ఆడితే అంటే, లేదన్నా నువ్వు కావాలనే పట్టుకున్నావు గదా! అంటే, లేదురా నేను కావాలని పట్టుకోలేదు. బాల్ ఇట్లా వచ్చింది. నేను చూసుకోలేదు. నేను పట్టేసుకున్నా అని ఇలా కవర్ చేశారనమాట భరణి గారైతే. సుమన్ సుమన్ శెట్టి గారిని కొంచెం కూల్ చేసే పనిలో అయితే పడ్డారు ఆ గేమ్ గురించి. అసలు సుమన్ శెట్టి గారన్నా నా బాల్ అన్నా అది, నా బాల్ అన్నా అని గేమ్‌లో అంటున్నా సరే, భరణి గారైతే ఏం పట్టించుకున్నట్లే చేశారు. అలా పట్టించుకున్నట్లే తను గేమ్ ఆడారనమాట. నెక్స్ట్ ఆ గేమ్‌లో విన్నర్ మాత్రం ఫస్ట్ తనుజ ఫస్ట్ ప్లేస్‌లో రాగా నెక్స్ట్ భరణి గారొచ్చారు. భరణి గారి తర్వాత డిమాన్ పవన్ తర్వాత ఇమ్మాన్యుయల్. సుమన్ శెట్టి లాస్ట్ ప్లేస్‌లో నించున్నారనమాట ఈ గేమ్‌లో. అయితే కళ్యాణ్ గురించి భరణి గారి దగ్గర, సంజన గారి దగ్గర టాకొచ్చిందనమాట. సంజన గారెళ్లి భరణి గారి దగ్గర మాట్లాడుకుంటున్నారు. అయితే కళ్యాణ్ ఈ వీక్ ఆట పాడు చేసుకుంటున్నాడేమో అని సంజన గారితో భరణి గారన్నారు. అయితే సంజన అంది, "అన్న మీరేం చెప్పకండి అన్న, వాళ్ళ ఆట వాళ్ళది. వాడు కీలి బొమ్మలాగా తయారయ్యాడు తనుజ చేతిలో" అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట ఇద్దరు. తనుజ చేతిలో కళ్యాణ్ కీలుబొమ్మ అయ్యాడని సంజన గారు అండ్ భరణి గారు వీళ్ళిద్దరూ డిస్కషన్ పెట్టారు కళ్యాణ్ అండ్ తనుజ గురించి.
అంత దారుణంగా కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నించోమంటే నించుంటున్నాడు అని ఇలా మాట్లాడుకుంటున్నారు. అంటే తనుజ ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. కళ్యాణ్ ఈ వీక్ మొత్తం ఆట పాడు చేసుకుంటున్నాడు. కళ్యాణ్ తనుజ చేతుల్లోనే ఉండిపోయాడు. కళ్యాణ్ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు. అది ఐ మీన్ తనుజ ఎలా ఆడిస్తే కళ్యాణ్ అలా ఆడుతున్నారని వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా సాగింది. మరి ఎందుకు ఇలా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు అనేది తెలియాలి. అంటే కళ్యాణ్ గేమ్ పాడు చేసుకుంటున్నాడు తనుజ వల్ల అని ఇండైరెక్ట్‌గా వీళ్ళు తనుజని టార్గెట్ చేస్తున్నారనమాట. అయితే ఈ డిస్కషన్‌లో భరణి గారు అన్నారు కదా! మేబీ తనుజ అండ్ కళ్యాణ్‌కి వీళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం, మంచిగా మాట్లాడుకుంటారు, మంచిగా ఉంటారు. బట్ ఇది తనుజ ఎక్కువ కమాండ్ చేస్తుంది కళ్యాణ్‌ని. అలా కమాండ్ చేయడం నాకేం నచ్చట్లేదు. మళ్ళీ ఈ విషయం పోయి చెప్పామనుకో, కమాండ్ చేస్తున్నామని చెప్పామనుకో తనుజ ఫీల్ అవుతది అని భరణి గారు సంజన గారి దగ్గర చెప్తున్నారు. అలా చెప్పే బదులు వెళ్ళి తనుజకే చెప్పొచ్చు కదండీ! నాకు తెలిసి భరణి గారు అండ్ సంజన గారు ఇలా ఇక్కడ మాట్లాడుకునే దాని కంటే నేరుగా తనుజకి చెప్తే బాగుండేది. ఎందుకంటే ఈ 2 వీక్సే కాబట్టి వీళ్ళిద్దరితో తనుజాని అండ్ కళ్యాణి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేదని నాకు అనిపించింది. అంటే ఇట్లా ఒకళ్ళకొకళ్ళు కమాండింగ్ నేచర్ పెరుగుతుంది. ఒకళ్ళది ఇలా సరెండర్ అయిపోతున్నావు మరి ఇలా చేయడం కష్టం. ఏదన్నా ఉంటే బయట చూసుకుంటే చాలా బెటర్. అది ఫ్రెండ్షిప్ అయినా అభిమానమైనా ఏదైనా. కానీ ఇప్పుడు గేమ్‌లా తీసుకొని ఉంది 2 వీక్స్ కాబట్టి హార్డ్‌గా సాగుతుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తే బాగుండేది. మ్యాక్స్ కళ్యాణ్ ఇలా ఉండడం వల్ల కూడా ఒకవేళ తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. మేబీ రిలాక్స్ అవుతున్నాడేమో ఈ సెకండ్ వీక్. తనుజకి కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు తనుజ ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తనుజ మాత్రం గేమ్ 100% ఇస్తుంది కాబట్టి తనుజ గెలిచే ఛాన్సెస్ అయితే నాకు ఉన్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కళ్యాణ్ కంటే తనుజ విన్నర్ స్పేస్కి వస్తుందేమో అని అనిపిస్తుంది. తనుజ కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫైనల్ వీక్లో కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంత ఇంపార్టెంట్ అయినా సరే వీళ్ళు ఇలా మాట్లాడకుండా వాళ్ళతో కలిసి మాట్లాడితే బాగుండేది. వాళ్ళకి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అని అనిపించింది. అంటే ఇది ఫైనల్ వీక్ కదా, కొంచెం ఈ 2 వీక్స్ మంచిగా ఉండి నెక్స్ట్ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు అని ఇలా ఈ వేలో కన్విన్స్ చేసినట్లయితే ఇంకా కొంచెం బాగుండేది. బట్ అది జరగలేదు. సో మేబీ ఇంకా రన్నర్ వాళ్ళిద్దరిలోనే ఉంది కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళది. వాళ్ళు ఈ వీక్ ఉండే దాన్ని బట్టి వాళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ ఫైనల్ వీక్లో ఓటింగ్స్ ఉంటాయన్నమాట. మేబీ కళ్యాణ్కి తగ్గొచ్చు అని అయితే నేను అనుకుంటున్నా. ఓటింగ్ ట్రెండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు తనుజ కొంచెం ఫామ్లో ఉంది కాబట్టి తనుజకి ఓటింగ్ ఛాన్స్ పెరిగే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా గట్టిగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో? తనుజ విన్నరో లేకపోతే కళ్యాణ్ విన్నరో? వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో మీరు మాత్రం కమెంట్ చేయండి. అయితే ఇంకా నెక్స్ట్ ఓకే టాస్క్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇంకా టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బాల్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇమాన్యుయల్ అండ్ డెమన్ పవన్ టాప్ 2లో ఉన్నారు. ఇప్పుడు తీసేయాలి ఇద్దరిని అని చెప్పారు బిగ్ బాస్. నెక్స్ట్ చెప్పారు కదా, నెక్స్ట్ ఈ రేస్లోంచి ఇద్దరిని అయితే తప్పించాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం ఆడకుండా అని చెప్పారు. చెప్తే ఇంకా టాప్ 2లో ఉంది డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ కాబట్టి అందరూ ఒప్పుకున్నారు వాళ్ళిద్దరిని తీద్దామని వీళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. తనుజ కూడా తన టాప్ 2లో లేదు కాబట్టి తనుజ కూడా వాళ్ళిద్దరిని తీసేయడానికి ఒప్పుకుంది. అయితే డిమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ రిక్వెస్ట్ చేశారనమాట, ప్లీజ్ మమ్మల్ని తీయకండి, లాస్ట్ టైం కూడా ఓటింగ్స్ ఎక్కువ మాకే పడ్డాయి, మమ్మల్ని తీసేయమని చెప్పారు, కష్టపడి ఇక్కడ దాకా ఆడుకుంటూ వచ్చాము అని చెప్పారనమాట. అయితే ఇంకా లాస్ట్ టైం ఎవరికి ఎక్కడ ఓట్స్ పడినా సంజన గారికి బేటు పడింది. సంజన గారు ఆ గేమ్ నుంచి తప్పుకొని పోయారు. లాస్ట్ టైం ఇమాన్యుయల్ అండ్ డెమన్ పాన్ వీళ్ళిద్దరు గేమ్ రేస్లో ఉన్నారు కాబట్టి ఈసారి మాత్రం అట్టకేళ్ళకి నలుగురు కూడా వీళ్ళనే తీద్దామని డిసైడ్ అయిపోయారు. అంటే తనుజ, సుమన్ శెట్టి, భరణి, నెక్స్ట్ సంజన గారు. వీళ్ళు ఇమాన్యుయల్ అండ్ డెమన్ పవన్నే తీసేద్దామని వీళ్ళైతే ఫిక్స్ అయిపోయారు గట్టిగా. అంతే కదండి. టాప్ 2లో ఎవరిని తీసేద్దాం అనుకుంటారు. ఇన్ కేస్ టాప్ 2లో పోతే వీళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది అనమాట. టాప్ 2 వాళ్ళని తీసేస్తే వీళ్ళు లీడర్ బోర్డులో ఫస్ట్కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళు వాళ్ళిద్దరిని తీయాలి అని అనుకున్నారు. సో కానీ డెమన్ పవన్, ఇమాన్యుయల్ మాత్రం చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశారనమాట, ప్లీజ్ మమ్మల్ని తీయకండి, నిన్న గేమ్లో కూడా మాకే ఎక్కువ ఓట్స్ పడ్డాయి, ఈసారి మాకు వేయకండి, కష్టపడి ఆడి ఇప్పటి వరకు వచ్చాము, ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చాము అని
వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ నలుగురిని. కానీ ఆ నలుగురు మాత్రం వినేటట్టు లేరు. ఎందుకంటే ఈ టాప్ 2ని ఇద్దరిని తీసేస్తే వీళ్ళు ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటది కాబట్టి వాళ్ళిద్దరినే తీయాలి అనే ఆలోచనలో అయితే వీళ్ళందరూ ఉన్నారు. ఖచ్చితంగా టాప్ 2 అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు బాగా గేమ్స్ ఆడుతూ వస్తున్నారు. వీళ్ళిద్దరిని ఈ గేమ్ నుంచి తప్పిస్తే నెక్స్ట్ థర్డ్ పొజిషన్‌లో లేకపోతే ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నోళ్ళు ఇన్‌కేస్ ఈసారి ఫస్ట్ వస్తే వీళ్ళు లీడింగ్ బోర్డ్‌లో ఫస్ట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళైతే ఆ ప్లాన్ వేశారనమాట. ఇంకా అనుకున్నట్టే వీళ్ళని తీసేద్దాము అని అనుకున్నారు ఇద్దరిని. ఇంకా ఒక సంజన గారు ఇక్కడ సంజన గారు ఉన్నారనమాట. సంజన గారు ఎక్కడ గేమ్ నుంచి తీసేస్తారని ముందే ఆవిడ బర్స్ట్ అయిపోయాడు. డీమాన్ మాత్రం తనని తాను ట్రై చేసుకోవడానికి చూశాడు. అయితే సంజన గారు ముందే చెప్పేశారు, ఎప్పుడు నేనే కనిపిస్తున్నానా, నిన్న కూడా నాకే చేసి నాకే 0 పాయింట్స్ ఇచ్చారు, నెక్స్ట్ నన్నే తీసేశారు గేమ్ నుంచి అని సంజన గారు అయితే చాలా అంటే చాలా ఫైర్ అయిపోయారు. సంజన గారు ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేశారు. ఫస్ట్ నుంచి నన్నే టార్గెట్ చేస్తున్నారు, ఫస్ట్ నుంచి అన్నీ నేనే చేస్తున్నారు, నా లెవెల్ కూడా దాటిపోయింది, ఇంకా వదిలేయండి ప్లీజ్, ఇంకా నన్నే టార్గెట్ చేయాలని చూడదు, అసలు బిగ్ బాస్ నేను బయటకు వెళ్ళిపోతా అని అలా అరుస్తున్నారు తను. పాపం ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి టార్గెట్ నేనే అవుతున్నా అనే ఫీలింగ్ ఆవిడకి వస్తుంది. సో ఆ ఫీలింగ్ని ఆవిడ ఇంకా ఎలా చెప్పాలో తెలియక ఇలా ఎక్స్ప్రెస్ చేశారనమాట సంజన గారు. ఈసారి టార్గెట్ అవ్వకూడదు నేను అని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు ఆవిడ. సో దానికోసం ఏమైనా చేయడానికి రెడీ అయ్యారు. అందుకే అందరి మీద ఒకేసారి బ్లాస్ట్ అయ్యారనమాట. నన్ను టార్గెట్ అయితే చేయొద్దు, ఇన్నిసార్లు ఫస్ట్ వీక్ నుంచి నేను అన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నా, అన్నీ భరిస్తూనే ఉన్నా, కానీ ఇప్పుడు నేను భరించలేను అని సంజన గారు చాలా అంటే చాలా బర్స్ట్ అయ్యారు. చాలా చిరాగా చెప్పారనమాట. అందరినీ అరిచేశారు ఆవిడ. అసలు నా వల్ల అయితే కాదు, నేనైతే ఉండలేను, బిగ్ బాస్ ఓపెన్ చేయండి, ఓపెన్ ది గేట్స్ అంటే నేను బయటికి వెళ్ళిపోతా అనే రేంజ్లో చేశారనమాట సంజన గారైతే ఇందులో ఇప్పుడు ప్రజెంట్. అయితే డీమన్ పవన్ అన్నారు సంజన గారిని, కాదు మీకు మీకు ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా నేను ఇమాన్యుయల్ అన్న సపోర్ట్ చేస్తున్నాము. 50,000 రూపీస్ బాక్స్ కోసం కూడా 50,000 బాక్స్ కోసం కూడా అందరు మీకు అపోజ్గా ఉంటే అంటే ఆపోజిట్గా ఉంటే డీమన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు సపోర్ట్ చేశారు కదా. సో నేను ఇమాన్యుయల్ అన్న మీకు 50,000 రావాలని మేమే మీకు సపోర్ట్ చేసింది, మీకు ఇంకా ఎవరు సపోర్ట్ చేయలేదు, అయినా మీరు వచ్చి మమ్మల్ని ఆడొద్దని మా మీద మీరు మా పేరే చెప్తారు, అది మీ గేమ్ అని డీమాన్ ఫైర్ అయ్యాడు. అంతే కదండి. ఇప్పుడు మొన్న 50,000 కోసం అందరూ బర్నీ గారికి సపోర్ట్ చేస్తుంటే సంజన గారి పక్కన ఓన్లీ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరే నించున్నారు. లిటరల్లీ నాకు నవ్వొచ్చే విషయం, వీళ్ళిద్దరే నించున్నా సరే సంజన గారు మళ్ళీ వాళ్ళకే ఆపోజిట్గా వెళ్తున్నారు. సో ఈ విషయమే డెమాన్ పవన్ చెప్పి చాలా అంటే చాలా ఫైర్ అయ్యాడనమాట. అంటే మేము మీకు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నా సరే మీ సపోర్ట్ మాకు ఉండట్లేదు, పైగా మా పేర్లే చెప్పి మమ్మల్ని గేమ్ నుంచి తీసేయాలని చూస్తున్నారని డెమాన్ పవన్ అయితే గట్టిగానే చెప్పాడు. అలా చెప్పగానే సంజన గారు అసలు అవేం పట్టించుకోవట్లేదు. గేమ్స్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతా అని తను అరిచే పనిలోనే ఉన్నారు. కానీ డెమాన్ పవన్ చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేకపోతున్నారు సంజన గారు. అంటే వీళ్ళు సపోర్ట్ చేసినప్పుడు సంజన గారు ఎందుకు అపోజ్ చేస్తున్నారు, మమ్మల్ని నుంచి వేరే వాళ్ళని చేస్తే మ్యాక్స్ ఆ ప్లేస్లోకి సంజన గారు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని ఈ పవన్ ఇమాన్యుయల్ పవన్ డెమాన్ పవన్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తున్నారు కూడా సంజన గారు ఇంకా బ్యాకే ఉంటున్నారు అండ్ వీళ్ళ మీదే వెన్నుపోటు పొడుస్తున్నారు అనే రేంజ్లో వీళ్ళు ఇంకా అలా సంజన గారు అలా చేస్తున్నారని డెమాన్ పవన్ ఏమంటారు తను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఆ విషయాన్ని. అందుకే ఇంకా బర్స్ట్ అయిపోయాడు. మేము మీకు సపోర్ట్ చేస్తున్నా సరే మీరే వచ్చి మాకు ఓటేస్తున్నారు, ఇది మీ గేమ్ అని డెమాన్ పవన్ ఫేస్ టు ఫేస్ చెప్పేశారనమాట. సంజన గారి గేమ్ గురించి డెమాన్ పవన్ అయితే ఫేస్ టు ఫేస్ చెప్పారు, మీ గేమ్ ఇది, మీరు ఇలా ఆడుతున్నారు, మేము సపోర్ట్ చేసినా కూడా మీరు మమ్మల్ని ఆపోజిట్ చేస్తున్నారు, మాకు ఆపోజిట్గా వస్తున్నారు అని సంజన గారితో డైమండ్ పవన్ తేల్చేసి చెప్పారు. అలా చెప్పినా కూడా సంజన గారు పట్టించుకోకుండా నేను బయటికి వెళ్ళిపోతాను, గేట్స్ ఓపెన్ చేయండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని గట్టిగా అరుస్తున్నారన్నమాట సంజన గారు. మరి ఆవిడకి ఏమైందో ఏంటో కానీ అంటే మేబీ సంజన గారి ఆలోచన ఏమై ఉంటుందంటే ప్రతిదీ తనే టార్గెట్ అవుతుంది, నన్నే తీసేస్తున్నారు, ప్రతి దాంట్లో నేనే టార్గెట్ అయిపోతున్నా, నేనే వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నాడు, నాకే 0 పాయింట్స్ వస్తున్నాయి అని మేబీ సంజన గారు ఈ టైప్లో ఆలోచించారనుకుంటా. ఇలా ఆలోచించడం వల్ల సంజన గారికి ఇంకా అంటే ఇన్ కేస్ ఎవరి పేరు ఇప్పుడు తీసేయాలనిపిస్తే నా పేరే వస్తుందేమో ప్రతి ఒక్కరికి అని సంజన గారు మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సో నా పేరు చెప్తారేమో అని ముందే భయం వేసి సంజన గారు చాలా అంటే చాలా బర్స్ట్ అయిపోతున్నారనమాట. అంటే ఏ ఉద్దేశంతో తన పేరు నెక్స్ట్
చెప్పకూడదు అనే ఉద్దేశంతో అయితే సంజన గారు బర్స్ట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఎవరైనా సరే కొంచెం సంజన గారి పేరు తీయకుండా వేరే వాళ్ళ పేరు తీసేలాగా సంజన గారు కొంచెం మ్యానిపులేట్ చేస్తున్నారేమో అని అనిపించింది. అండ్ ఐ మీన్ అక్కడ మ్యానిపులేషన్ అలా కూడా ఏం కనిపించలేదులేండి. ఎందుకంటే ఈవిడ తీస్తారేమో అని ఒక పాయింట్ విధంగా కాకుండా తనలో ఉన్న ఎమోషనల్ లాగా మాట్లాడారనమాట. సో, ఎమోషనాలిటీకి, ప్రాక్టికాలిటీకి చాలా అంటే చాలా తేడా ఉంటది. సో, ఆవిడ ఎమోషనల్‌గా మాట్లాడినట్టు అనిపించింది కొంచెం నాకు. అంటే ఇంత ఫేస్ చేస్తూ గూడా నేను మళ్ళీ 0 పాయింట్స్ తెచ్చుకొని, మళ్ళీ అక్కడి నుంచి బయటకొచ్చి జైలుకి పోయి, మళ్ళీ ఒక సీక్రెట్ టాస్క్ గెలిచి, మళ్ళీ రిలీజ్ అయ్యి, అక్కడ 20 పాయింట్స్ తెచ్చుకొని, నెక్స్ట్ నేను గేమ్ ఆడినా సరే నాకు ఓట్లేసి అందరూ నన్ను గేమ్ నుంచి తప్పిచ్చేశారు. అలా గేమ్ నుంచి తప్పిచ్చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఆడుతున్నా సరే, మళ్ళీ సెకండ్ టైమ్ గూడా నన్నే తప్పిస్తారేమో! అలా తప్పించడం వల్ల మళ్ళీ నేను వెనకబడతానేమో, ప్రతీదీ నాకే చుట్టుకుంటుంది అనే ఆలోచనలో సంజన గారుండి మేబీ అలా మాట్లాడినట్టు ఉన్నారని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. సంజన గారి ఆలోచన తప్పా? కరెక్టా? ఇమ్మాన్యుయల్, డెమోన్ పవన్ సంజన గారికి సపోర్ట్ చేశారు ఒకానొక టైంలో. అంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యేది అది. సంజన గారికి కూడా ప్లస్ పాయింట్ అయ్యేది. ఓన్లీ సంజన గారి ప్లస్ పాయింటే అని చెప్పను. మేబీ సంజన గారికి ఇంకా ఆ విషయంలో భయమేసి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ పేరు చెప్తాను. ఇటు డెమన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ పాయింట్ కరెక్టే అనిపిస్తుంది. అటు సంజన గారి పాయింట్ కూడా కరెక్టే అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. సంజన గారు మాత్రం ఇమ్మాన్యుయల్ అండ్ డెమన్ పవన్ మీద ఇద్దరి మీద నోరు జారారనమాట. అంటే ప్రతి దానికి సెల్ఫిష్ లెవెల్ అంటూ ఒకటి ఉంటుంది. ఇంత సెల్ఫిష్గా ఉండకూడదు అని డెమన్ పవన్ని అండ్ ఇమ్మాన్యుయల్ని వీరిద్దరి మీద నోరు జారారు సంజన గారు. అలా జారకుండా ఉండాల్సింది. మేబీ సంజన గారు చెప్పినట్టు డెమన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ అయితే సెల్ఫిష్ కాదు. వాళ్ళు బాగుపడాలని ఆలోచిస్తారు, వాళ్ళు గెలవాలని ఆలోచిస్తారు. అండ్ అలానే సంజన గారిని కూడా గెలవాలని ఆలోచిస్తారు. బట్ సంజన గారు ఇలా నోరు జారడం కరెక్ట్ కాదు అనిపించింది. వాళ్ళిద్దరిని పర్టికులర్గా సెల్ఫిష్ అనడం నాకైతే పర్సనల్గా కరెక్ట్ అయితే కాదనిపించిందో. మీకు కరెక్ట్ అనిపించిందో కాదో మీరు కామెంట్ చేయండి. అంటే సంజన గారు ఇమ్మాన్యుయల్ని అండ్ డెమాన్ పవన్ని సెల్ఫిష్ అనడం కరెక్టా కాదా మీరు ఈ విషయంలో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సంజన గారికి. ప్రతి విషయంలో సంజన గారిని ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. కానీ సంజన గారు మాత్రం ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా రివర్స్లో వీళ్ళిద్దరినే సెల్ఫిష్ అని వీళ్ళ మీద ఒక ట్యాగ్ ఇచ్చేసారనమాట ఆ కోపంలో. ఇంకా దీనికి ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ ఎలా రియాక్ట్ అయ్యారో చూడాలి. ఇంకా డెమాన్ పవన్ ఏం చేశారు, ఇద్దరిని తీసేస్తారని, ఇంకా నన్ను ఇమాన్యుయల్ అన్నని ఇద్దరిని తీసేస్తారని డెమాన్ పవన్ చాలా అంటే చాలా ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయ్యి ఇంక అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే నన్ను తీసేస్తే తీయండి, కానీ ఒకవేళ ఇమాన్యుయల్ అన్నని మాత్రమే తీయకండి. ఇమాన్యుయల్ అన్న చాలా కష్టపడి ఆడాడు, ఫస్ట్ నుంచి కష్టపడి ఆడుతున్నాడు, గెలిచి వచ్చాడని డెమాన్ పవన్ చెప్తున్నాడు. డెమాన్ పవన్ అలా చెప్పే వరకు తనుజకి ఎక్కడో కోపం వచ్చిందనమాట. ఫుల్గా కోపం వచ్చేసి ఇంకా తనుజ డెమాన్ పవన్ మీద రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఇమాన్యుయల్ ఒక్కడే ఆడుతున్నారా, మీరు ఒక్కళ్ళే ఆడుతున్నారా, కష్టపడి ఆడుతున్నాడు ఇమాన్యుయల్ ఒక్కడని నువ్వు చెప్పకు డెమాన్ పవన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి ఆడుతున్నారు, మేము కష్టపడి ఆడాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చాము. ఎవరి కాంట్రిబ్యూషన్ లేకుండా, ఎవరి కష్టం లేకుండా ఇక్కడ వరకు ఎలా వస్తారని ఈవిడ తనుజ రివర్స్ అయ్యారనమాట డెమాన్ పవన్ మీద. అది కరెక్టే కదా. అంటే వీళ్ళందరూ కూడా గేమ్ ఆడే కదా వచ్చింది ఆవిడ, కానీ నోరేసుకొని పడిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే పవన్ మీద. ఊరికి నోరు వేసుకొని అంటే పాయింట్స్ ఓకే కరెక్ట్ ఏమోలే కానీ మేబీ, కానీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది తనుజ అని అనిపిస్తుంది. అంటే మీలాగా మేము ఆడలేదా, మీలాగా మేము కష్టపడలేదని ఇలా అరిచేస్తూ ఉందనమాట. అలా కాకుండా నార్మల్గా కొంచెం అందరూ ఇక్కడ గేమ్ ఆడేవాళ్ళే కదా, అందరికీ గెలవాలని ఉంటుంది కదా అని ఇలా నార్మల్ వేరే చెప్పుకుంటే ఇంకా బాగుండేది. అయితే అందరూ గెలిచే వచ్చాము, అందరూ కష్టపడే వచ్చాము, మీరొక్కళ్ళేదో కష్టపడినట్లు మాకు డెమాన్ పవన్ అని పవన్ మీద తనుజ అరిచేసింది. అలా అరిచేసి మీరే కష్టపడుతున్నారు, మీరే గేమ్ ఆడుతున్నారు అని చెప్పొద్దు, ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు, అందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారని ఇప్పుడు గట్టిగా అరిచేసిందనమాట. అలా అరిచేసే వరకు డెమాన్ పవన్ అన్నాడు, సరే ఇమాన్యుయల్ని తీయకు అని అన్నాడు. అంటే నా స్ట్రాటజీ అయితే ఇమాన్యుయల్ తీయకని తనుజకి చెప్పాడు. తనుజకి చెప్తే తనుజ ఏమంది, నా స్ట్రాటజీలు నాకుంటాయి, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం నీ మాట వినను అని తనుజ డైరెక్ట్గానే చెప్పేసింది డెమాన్ పవన్కి. అంటే నేను ఎవరినైతే తీయాలనుకుంటున్నానో వాళ్ళని ఖచ్చితంగా తీస్తా, నా స్ట్రాటజీలు నేను వాడుకుంటా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నీ మాట నేనేం ఫాలో అవ్వను అని డెమాన్ పవన్కి చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పింది. తర్వాత సంజన గారు వచ్చి అన్నారు కదా, మీ కడుపులు నిండాలని యువతల వాళ్ళ కడుపు కొట్టలేదు,
కొట్టకూడదు అని సంజన గారు చెప్పారనమాట. చెప్పగానే ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా హర్ట్ అయిపోయాడు. అంటే మేమెవరి కడుపులు కొట్టట్లేదు ఇక్కడ, మా కడుపు నిండాలని అని చెప్పి, అసలు మేమెవరి కడుపులు కొట్టట్లేదని సంజన గారితో చాలా అంటే చాలా సీరియస్‌గా చెప్పి, ఇమ్మాన్యుయల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సంజన గారు అలా అనగానే ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు. చాలా కోపమొచ్చి ఇంక ఆ మాట అనేసారు. మేమెవరి కడుపులు కొట్టట్లేదమ్మా అని చెప్పారు. ఇంకా ఈ డిస్కషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టారు. పట్టు వదలకు అనే టాస్క్ పెట్టారు. సో, ఈ టాస్క్‌లో బెనిఫిట్ ఏంటంటే గెలిచిన వాళ్ళకి ఏకంగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100 పాయింట్స్ పెట్టారనమాట. 100 పాయింట్స్ పెడితే మ్యాక్స్ టాప్‌లోకి వెళ్ళే పొజిషన్‌లో ఉన్నారు. సో, 100 పాయింట్స్ అయితే పెట్టారనమాట ఈ టాస్క్‌లో, పట్టు వదలకు అనే టాస్క్‌లో. ఏం చేయాలో ఒక పజిల్‌ని పూర్తి చేయాలనమాట. తాడు రోల్ అవుతూ ఉంటుంది. అది పూర్తిగా కింద పడే లోపు అయితే పజిల్‌ని పూర్తి చేయాలి. అలా చేసిన వాళ్ళకి ఫస్ట్ 100 పాయింట్స్ ఈ గేమ్‌లో. అయితే ఈ టాస్క్‌లో ఫస్ట్ అయితే సంజన గారు అండ్ తనుజ వీళ్ళిద్దరూ పజిల్‌ని చాలా అంటే చాలా ఫాస్ట్‌గా పూర్తి చేశారు. కానీ రోల్ అవుతున్న తాన్ని పట్టుకోలేక చేతులు వంచేసి వాళ్ళిద్దరైతే పజిల్ నుంచి గేమ్ నుంచి అయితే అవుట్ అయిపోయారు. సంజన గారు అండ్ తనుజ వీళ్ళిద్దరూ ఆ పజిల్‌ని పూర్తిగా కంప్లీట్ చేసి కూడా అలా అయ్యారనమాట. అవుట్ అయితే అవ్వబోయారు. అదే అంటే తాడుని పట్టుకోలేక మాత్రం అవుట్ అయిపోయారు సంజన అండ్ తనుజ. నెక్స్ట్ భరణి గారు పజిల్ చాలా అంటే చాలా లేట్‌గా ఫినిష్ చేశారు. బట్ తాడుని పట్టుకోవడంలో సఫలమయ్యారు. సక్సెస్ అయ్యారనమాట తాడుని పట్టుకోవడంలో భరణి గారు. కానీ సంజన గారని తనుజ వీళ్ళిద్దరు పజిల్ అంత స్పీడ్‌గా పూర్తి చేసి కూడా అవుట్ అయిపోవడం నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపించింది. ఓన్లీ రోల్స్ విషయంలో ఇలా మోచేతులు కిందకొచ్చేసాయని వాళ్ళు డెమన్ పవన్ వీళ్ళు సంచాలకులనమాట. వీళ్ళు తీసేశారు వీళ్ళిద్దరిని. సంజన గారిని అండ్ తనుజని. ఈ టాస్క్‌లో నుండి పట్టు వదలకు అనే టాస్క్‌లో నుండి. వీళ్ళిద్దరు పక్కకు తప్పుకోవాల్సొచ్చింది. అయితే భరణి గారికి చాలా అంటే చాలా ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఏమంటే వాళ్ళిద్దరు అంత స్పీడ్‌గా పూర్తి చేసి ఆ తాడు దగ్గరికి పోయి పట్టుకోలేకపోయారు. కానీ భరణి గారు చాలా లేట్‌గా పజిల్ పూర్తి చేశారు. బట్ వెళ్ళి ఒక కొన్ని సెకండ్‌లు మాత్రమే జస్ట్ సెకండ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సెకండ్స్‌లో తాడు పట్టుకున్నారు. తాడు పట్టుకొని టాస్క్‌ని అయితే కంప్లీట్ చేసి భరణి గారు గెలిచేశారనమాట. ఇంకా సుమన్ శెట్టి గారి గురించి చెప్పుకోవాలి. సుమన్ శెట్టి గారైతే అసలు టాస్కే కంప్లీట్ చేయలేదు ఈ టాస్క్‌లో. ఈ పట్టు వదలకు అనే టాస్క్‌లో సుమన్ శెట్టి గారైతే టాస్క్ కంప్లీట్ చేయలేదు. సో, ఫస్ట్ అయితే తనుజ అండ్ సంజన గారు వీళ్ళిద్దరూ పజిల్ పూర్తి చేసి వెళ్ళి రోప్ దగ్గర ఫెయిల్ అయిపోయారనమాట. సో, వాళ్ళిద్దరూ పక్కకెళ్ళిపోయారు. నెక్స్ట్ భరణి గారి స్ట్రాటజీ ఇక్కడైతే బాగుంది. పజిల్‌ని చాలా లేట్‌గా పూర్తి చేసి కొన్ని సెకండ్స్‌లో మాత్రమే రోల్ అయ్యే తాడుని పట్టుకొని విన్ అయితే అయిపోయాడనమాట. ఫస్ట్ వచ్చాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అయితే అసలు గేమే కంప్లీట్ చేయలేకపోయారు సుమన్ శెట్టి గారు. అయితే ఈ టాస్క్‌లో ఫస్ట్ 100 పాయింట్స్ భరణి గారికొచ్చాయి. నెక్స్ట్ తనుజ, ఆ నెక్స్ట్ ప్లేస్‌లో సంజన గారు, ఆ నెక్స్ట్ ప్లేస్‌లో సుమన్ శెట్టి గారైతే ఉన్నారు. ఇప్పుడు లీడింగ్‌లో ఎవరున్నారో చూద్దాం. దీంతో లీడర్ బోర్డ్‌లో టాప్‌లో భరణి గారు వచ్చేసారనమాట. భరణి గారు విత్ 230 పాయింట్స్. భరణి గారు టాప్ 1లో 230 పాయింట్లతో లీడింగ్‌లో సాగుతున్నారనమాట. భరణి గారి తర్వాత నెక్స్ట్ తనుజ 220 పాయింట్స్‌తో సాగుతుంది. తనుజ 220 పాయింట్స్ అంటే 220 పాయింట్లతో నెక్స్ట్ ప్లేస్‌లో ఉందనమాట తనుజ. భరణి గారి తర్వాత తనుజ ఉంది నెక్స్ట్ ప్లేస్‌లో. భరణి గారు విత్ 230 పాయింట్స్ 230 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. నెక్స్ట్ తనుజ 220 పాయింట్లతో నెక్స్ట్ ఉందనమాట. నెక్స్ట్ ప్లేస్‌లో తనుజ ఉంది. ఇద్దరికి ఒక్క 10 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉందనమాట. భరణి గారికి అండ్ తనుజకి 230, 220 అంటే 230 పాయింట్లు, 220 పాయింట్లు. జస్ట్ 10 పాయింట్ల తేడాతో భరణి గారు టాప్ 1లో ఉన్నారు. ఈ టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి, పట్టు వదలకు అనే టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి భరణి గారు ఫస్ట్ ప్లేస్‌లో అయితే 230 పాయింట్లతో వచ్చారు. అది ఈ 100 పాయింట్స్ కలిసాయి కాబట్టి, డైరెక్ట్ 100 పాయింట్స్ కలిసాయి కాబట్టి 130కి ఇంకో 100 ప్లస్ అయింది, యాడ్ అయిపోవడం వల్ల 230 పాయింట్స్ అయితే భరణి గారికి వచ్చాయి. నెక్స్ట్ 220 పాయింట్స్ తనుజకు వచ్చింది. నెక్స్ట్ భరణి గారు అండ్ తనుజ తర్వాత ఇమ్మాన్యుయల్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నారు విత్ 170 పాయింట్స్. 170 పాయింట్లతో ఇమ్మాన్యుయల్ థర్డ్ ప్లేస్లో, 3వ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ సంజన గారు, డెమోన్ పవన్ 150 పాయింట్స్ అంటే 150 పాయింట్లతో 4th ప్లేస్లో ఉన్నాడు. డెమోన్ పవన్ 150 పాయింట్లు వచ్చాయి. ఇమ్మాన్యుయల్కి అండ్ డెమోన్ పవన్కి 20 పాయింట్ల తేడాతో థర్డ్ అండ్ 4th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు విత్ 140 పాయింట్స్ 140 పాయింట్లతో
నెక్స్ట్ ఆ ప్లేస్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరికి మళ్ళీ డెమాన్ పవన్కి అండ్ సంజన గారికి ఓన్లీ 10 పాయింట్లు తేడా. అంటే 150, 140, 150 పాయింట్లు, 140 పాయింట్లు. డెమాన్ పవన్కి 150 పాయింట్లు, సంజన గారికి 140 పాయింట్లు. సో 10 పాయింట్లు వీళ్ళిద్దరి మధ్య కూడా డిఫరెన్స్తో 4th అండ్ 5th పొజిషన్స్లో ఉన్నారు సంజన గారు అండ్ డేమన్ పవన్ గారు. సో టాప్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారిది చూడాలి. సుమన్ శెట్టి గారు ఏ ప్లేస్లో అంటే ఇంకా సుమన్ శెట్టి గారిది లాస్ట్ ప్లేస్ కన్ఫర్మ్. సో మార్క్స్ ఎన్ని ఉన్నాయో సుమన్ శెట్టి గారి చూద్దాం మనం ఇప్పుడు. సో సుమన్ శెట్టి గారు అయితే 100 పాయింట్స్, కేవలం 100 పాయింట్లతో ఉన్నారు. ఆ 100 పాయింట్లతో సుమన్ శెట్టి గారు లాస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు. అందరికంటే లీస్ట్లో సుమన్ శెట్టి గారు లాస్ట్ ప్లేస్లో 100 పాయింట్స్తో ఉన్నారు. ఫస్ట్ టాప్ 1 ప్లేస్ లీడింగ్ బోర్డులో లీడ్లో భరణి గారు 230 పాయింట్లతో ఉన్నారు. ఆ లీడింగ్ బోర్డులో లాస్ట్లో మాత్రం సుమన్ శెట్టి గారు 100 పాయింట్లతో అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా నెక్స్ట్ టాప్ 1, టాప్ 2లో ఉన్న వీళ్ళిద్దరిని ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే బిగ్ బాస్ కల్పించారు వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్కి, తనుజకి అండ్ భరణి గారికి. వీళ్ళు ఆడియన్స్ని కలవడానికి అయితే వచ్చారు. ఆడియన్స్ మ్యాక్స్ తనుజ ఫ్యాన్స్ ఉండడం వల్ల తనుజకి ఓట్ అప్పీల్ అవకాశం వచ్చింది. సో అందరికీ తనుజ థ్యాంక్స్ చెప్పింది. ఇక తనుజని చాలామంది అయితే పొగడడం స్టార్ట్ చేశారు. మేడం సార్, మేడం అంతే, మేడం క్వీన్, బిగ్ బాస్కే క్వీన్ అని. ఇలా చాలా అంటే ఆడియన్స్తో మంచి ఇంటరాక్ట్ అయ్యారు. మీరు కప్పు గెలిచి బయటికి రావాల్సిందే అని తనుజకి అయితే నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పారనమాట. సో తనుషకి అయితే మంచి అవకాశం ఇచ్చారనమాట ఆడియన్స్. బిగ్ బాస్లోకి వచ్చిన ఆడియన్స్ చాలా అంటే చాలా మంచి అవకాశం ఇచ్చారు, బెస్ట్ అని చెప్పొచ్చు. అందరూ అలా పొగుడుతూ ఉంటే తనుజ కప్ తీసుకురావాలి అంటే అందరూ చాలా చెప్తుంటే తనుజ అంటే చాలా మురిసిపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చి కూడా అంతే మురిసిపోయింది అనమాట. అంటే ఐ మీన్ వాళ్ళ దగ్గర నుంచి గార్డెన్ ఏరియాలోంచి ఓట్ అప్పీల్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చి కూడా అంతే మురిసిపోయింది. అంటే ఇలా చెప్పారు, ఇలా కప్పుతో రావాలని చెప్పి. ఎవరికైనా అంతే కదండి, అంటే ఒక హ్యాపీనెస్ అనమాట. ఎవరైనా పొగిడితే ఎవరైనా మాటలు చెప్తే మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, విన్నర్ అయి రావాలి, టాప్లో ఉన్నారు, ఇలా చెప్తే ప్రతి ఒక్కరికి సంతోషమే కదా. సో అది తనుజ ఈరోజు డిజర్వ్ అనిపించింది. వాళ్ళందరూ మాట్లాడిన మాటలకి తనుజ చాలా అంటే చాలా డిజర్వింగ్ పర్సన్గా అనిపించింది అనమాట. వాళ్ళందరూ కూడా తనుజకి చాలా సపోర్ట్ చేశారు. ఓకే, భరణి గారితో కూడా మాట్లాడారు, కానీ భరణి గారి కంటే కొంచెం తనుజకి అక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నట్లుంది మేబీ. సో తనుజకి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే మన ఆడియన్స్ అంటే బిగ్ బాస్లో మనలాగా వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళిన ఆడియన్స్ తనుజకి అయితే సపోర్ట్ చేశారనమాట. సో ఇప్పటి వరకు అయితే ఇమ్మాన్యుయల్కి అండ్ తనుజకి వీళ్ళిద్దరికైతే అవకాశం వచ్చింది. నెక్స్ట్ టాక్ ఏంటంటే సుమన్ శెట్టి గారు లోలో ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టి గారిని తీసేసి తన పాయింట్స్ ఒకరికి యాడ్ చేసే పనిలో ఉన్నారు. అది చూద్దాం, ప్రోమోలో వచ్చింది. నెక్స్ట్ భరణి గారికి యాడ్ చేస్తే అంటే భరణి గారు సంజన గారికి ఇమ్మని చెప్పారు. సో సంజన గారికి ఇస్తే సంజన గారు చాలా ఎమోషనల్ అయ్యారు. అది కూడా నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సో మన ఈ వీడియోస్ని ఇంకా చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకా కొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడడం వల్ల అందరూ మన ఛానల్కి వాచర్స్ పెరుగుతుంది. మీరు ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు కూడా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ కీప్ వాచింగ్, కీప్ రాకింగ్ ఇట్. అందరు కామెంట్ చేయండి, అంటే ఎలా చెప్తున్నాను, చెప్పే విధానం ఎలా ఉంది, ఇంకా మార్చుకోవాలా, ఇంకా బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ప్లీజ్ నాకు చెప్తే నేను ప్రతి వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా ఏమైనా ఉందా? సో మన ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా కొంచెం సజెస్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఓకే, ఇంకా సపోర్ట్ చాలా అవసరం మన ఛానల్కి. మన ఛానల్తో పాటు మనం కూడా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనందరం కలిసికట్టుగా చూస్తా అంటే నేను చేయడానికి కష్టపడాలి, మీరు చూడడానికి కష్టపడాలి. అంటే ఐ మీన్ అంటే ఒక వీడియో అంటే నచ్చాలి కదా. సో నచ్చిన విధంగా మొత్తం మీరు చూసే విధంగా అయితే నెక్స్ట్ నుంచి నేను వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా ఏమైనా చెప్పాలా? సో ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. అందరూ షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఏమైనా మీకు అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ నేను మీకు ఎప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను. నెక్స్ట్ సుమన్ గారు అండ్ భరణి గారి బాండ్ గురించి కూడా మాట్లాడుకుందాం. భరణి గారు బాల్ టాస్క్లో అలా చేసిన సుమన్ గారిని నెక్స్ట్ సుమన్ గారికి ఇస్తాను, ఇచ్చారు, మీరు తప్ప ఎవరూ లేరన్న నా పాయింట్స్ నేను తప్పుకుంటే మీకే ఇస్తాను అని. దాని గురించి కూడా రేపు మాట్లాడుకుందాం. ఈరోజు జస్ట్ ప్రోమో రిలీజ్ అయింది దాని గురించి.
అంటే బర్నీ గారి దగ్గర నెక్స్ట్ బర్నీ గారికి, సుమన్ గారికి ఉన్న బాండింగ్ మాట్లాడుకుందాం. సంజన గారు ఎలా ఎమోషనల్ అయ్యారు, సుమన్ గారు తన 50,000 పాయింట్స్ సంజన గారికి ఇచ్చినప్పుడు ఈ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీ స్వరూప. గెట్ రెడీ టు వాచ్. ప్రతిసారి మన అప్డేట్స్‌ని ఇంకా ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్. నమస్తే. ఇంకా ఏమైనా విషయాలు చెప్పేవి ఉన్నాయా? ఏం లేదు. ప్రెజెంట్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటాను. ఇంకా, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏం జరిగాయో చూద్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా ఏమేమి జరగాలో కూడా చూద్దాం. సో అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.